చిట్యాల మండలంలోని నైపాక గ్రామంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు, యువతలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై చైతన్యం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి మార్గాన్ని ఎంచుకొని విద్యపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన, విజయవంతమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇలా మనం చూస్తే సైబర్ క్రైమ్ మరి ఎంతో మంది భవిష్యత్తు ఉన్న యువకులు మరి సైబర్ క్రైమ్లో అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ చూస్తే పే కార్డ్ అనో, దాంట్లో ఆన్లైన్ పే కార్డ్ అనో, లేకుంటే ఈ గుర్రె పందాలని, లేకుంటే ఇంకా డయస్ అని, తర్వాత చాలా రకరకాల ప్రలోభ పెట్టి మరి ఒకసారి వాడు అడిక్ట్ అయినంటే ఇక కథం దానికి అంకితం అయిపోతుంది. సెల్ ఫోన్లో ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు అమ్మ నాన్న సంపాదించిన డబ్బులు కూడా తీసుకుపోతాడు, దాంట్లో అకౌంట్లు వేస్తాడు, ఆడతాడు, మొత్తం పోగొట్టుకుంటాడు. లాస్ట్కి వచ్చి దివాళి తీసినాక ఏమవుతుంది, మంచి మంచి చదువుకున్న వాళ్ళు కూడా, చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోయి సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. చూస్తలేము మనం పేపర్లలో. సో దయచేసి అట్లా ఎవరైనా అడిక్ట్ అయినా కూడా వారిని కూడా మనం సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. అట్లా ఎవరైనా ఉంటే కూడా మాకు చెప్పండి, అవన్నీ కూడా బ్లాక్ చేపించేసి వాళ్ళకు చేస్తాం.